దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. యువత భవిత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఈ రోజు మన యువత భవిత కార్యక్రమంలో విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి బ్యాంక్ ఉద్యోగాలకు వెళ్లే అభ్యర్థులకు అలాగే పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్థులకు పోటీ అంశాలపై సలహాలు సూచనలు అందించడానికి మనతో ఉన్నారు కొమ్మూరి శ్రీధర్ గారు. మరి మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే మీరు కాల్ చేయవచ్చు 24870005 మరియు 24870006. నమస్కారం సార్. నమస్కారం సార్. మరి మన బ్యాంకింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రాబోయే సంవత్సరంలో 2015 సంవత్సరంలో బ్యాంకింగ్ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందండి. ఏ రకంగా అంటే ఈ డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులకు అవకాశాలు దాదాపుగా 1,00,000 ఉద్యోగాల వరకు 2015 సంవత్సరంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా షెడ్యూల్ కూడా ముందుగానే అనౌన్స్ అయిపోయింది. అంటే ఐబీపీఎస్ క్లర్క్లు కానీ ఐబీపీఎస్ పీఓ కానీ వీటన్నిటికీ కూడా ఐబీపీఎస్ వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ అనౌన్స్ చేశారు. అంటే ఆ షెడ్యూల్ అనౌన్స్ చేయడం వలన అడ్వాంటేజ్ ఏంటంటే విద్యార్థులకు వాళ్ళు డైరెక్ట్గా ఇప్పటి నుంచే ప్రిపరేషన్, అంటే ఎగ్జామ్ ఏ రోజున ముందుగానే తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా అయిపోయి ఉన్నాయి. డిగ్రీ ఎగ్జామ్స్ ప్రస్తుతం పూర్తి చేసుకుని ఉన్నారు, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్. దాని మూలన వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే అక్టోబర్ నవంబర్లో జరిగేటటువంటి ఎగ్జామ్స్కి పూర్తి స్థాయిలో సన్నద్ధులు అవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే సార్. మరి మీరు అన్నట్టుగా మన డిగ్రీ చదివిన వాళ్ళే ఈ బ్యాంకింగ్ రాయడానికి అర్హులు అంటారా, లేకపోతే మిగతా డిగ్రీ కంప్లీట్ అవ్వకుండా ముందే ఏమైనా అవకాశాలు ఉన్నాయండి? యాక్చువల్గా ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓ నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ నోటిఫికేషన్లో డిగ్రీ అయిపోయిన విద్యార్థులు రాయొచ్చు. మొన్న ఫైనల్ ఇయర్ రాసేసినటువంటి వాళ్ళు మార్చి ఏప్రిల్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు 21 సంవత్సరాల వయసు నిండిన ఏ అభ్యర్థి అయినా సరే ఈ ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉందండి. 21 సంవత్సరాల వయసు పూర్తయి ఉండాలి. అదేవిధంగా 30 సంవత్సరాల వయసు లోపల అయి ఉండాలి. డిగ్రీ మొన్న ఎగ్జామ్స్ రాసినా పర్వాలేదు, లేదా అయిపోయి ఉన్నా సరే ఈ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉందండి. అలాగే సార్, మరి మన ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడానికి అర్హులు కాదని అపోహలు కూడా ఉన్నాయి. అది యాక్చువల్గా అఫీషియల్గా ఇంతవరకు ఏమీ లేదండి, రావడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఈ గడిచినటువంటి 20 సంవత్సరాల్లో బ్యాంక్ ఎగ్జామ్స్కి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామ్, అంటే నోటిఫికేషన్లో ఉండేటటువంటి సెంటెన్స్ అండి. సో బ్యాచిలర్ డిగ్రీ, అది ఏ బ్యాచిలర్ డిగ్రీ అయినా సరే ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్సెప్ట్ బీటెక్ అనే అనడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఈ ప్రైవేట్ సంస్థలు నిర్వహించేటటువంటి ఉద్యోగాలు కాదు కాబట్టి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటారు. ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని ఎవరూ కూడా తీసేయడానికి వీలు లేదండి. రాజ్యాంగంలో ఈక్వాలిటీ అనేది ఉంటుంది. దాంట్లో ఎనీ గ్రాడ్యుయేట్ ఈ ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుందండి. ఇది అపోహ మాత్రమే. అది ఫ్యూచర్లో కూడా అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుందనేది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఓకే సార్. మరి అలాగే మనకి ఈ బ్యాంకింగ్ రంగంలో సో ఎగ్జామ్ ఈ పరీక్షా విధానంలో చూస్తే నూతనంగా వచ్చిన మార్పుల గురించి చెప్తాను. నూతనంగా వచ్చినవి ఏంటంటేనండి, ఇంతకు ముందు వరకు అంటే బ్యాంకింగ్ ఎగ్జామ్లో క్లరికల్ ఎగ్జామ్కి కానీ పీఓ ఎగ్జామ్కి కానీ డైరెక్ట్గా ఒక టెస్ట్ ఉండేది, టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉండేదండి. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అదేవిధంగా ఐబీపీఎస్ వాళ్ళు కూడా దాన్ని 2 ఫేజ్ ఎగ్జామ్ చేశారు. ఏ రకంగా అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అనేవి 2 ఎగ్జామ్స్ చేశారండి. ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఈ సంవత్సరం నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే సార్, మరి దీని గురించి మళ్ళీ తెలుసుకుందాం సార్. ఈరోజు మన ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. రాము గారు. ఓకే, శ్రీధర్ గారు ఉన్నారు, మీ సందేహాన్ని అడగండి. రాము గారు చెప్పండి. రాము గారు, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాశారు. యాక్చువల్గా ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి ఏ ఎగ్జామ్ రాయటానికన్నా మొత్తం మీద 6 సబ్జెక్టులు ఉంటాయండి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్స్, మార్కెటింగ్ అనేటటువంటి 6 సబ్జెక్టులు కనుక ఇప్పటి నుంచి మొదలుపెట్టి మీరు ప్రిపేర్ అవ్వటం జరిగితే డెఫినెట్గా ఈ సంవత్సరం ఉన్నటువంటి దగ్గర 40-50 అవకాశాలు ఉన్నాయండి బ్యాంకింగ్ రంగంలో కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో కానీ. ఈ ఉద్యోగాలు రాసి ఈ ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి. కాకపోతే ఈ 6 సబ్జెక్టులు గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే రామ్ గారు. సార్ మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా.
నా పేరు మంజుష అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మంజుష? ఏలూరు నుంచి అండి. ఓకే, మీ సందేహాన్ని అడగండి అమ్మా. శ్రీధర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా మంజుష. నాది ఈ డిగ్రీ కంప్లీట్ అయింది సార్, బీకామ్. ఓకే. ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతున్నారని విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్? లేదమ్మా, బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి ఎంట్రన్స్లు కాదమ్మా. అది యాక్చువల్గా ప్రిలిమినరీ మెయిన్స్ అనేది 2 విభాగాలుగా విభజించడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 100 మార్కులకి ఎగ్జామ్ పెడుతున్నారు. దాంట్లో రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ అనే సబ్జెక్టులు ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్స్ ఇంతకు ముందు ఉన్నటువంటి విధానంలోనే కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ బ్యాంక్ ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ ఇప్పుడు ప్రిలిమినరీ అనే ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడు అది రాయాలి. ప్రిలిమినరీలో 1:20లో సెలక్షన్ జరుగుతుందమ్మా. ఆ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది. అంటే 2 స్టెప్లే తప్పించి ఎగ్జామ్ రాయడానికి అర్హత కోసం కాదమ్మా అది. సరే, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ఓకేనండి, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు సార్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. రామారావు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ సందేహాన్ని అడగండి రామారావు గారు. శ్రీధర్ గారు ఉన్నారు. రామారావు గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి రామారావు గారు. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఎక్సర్విస్మెన్ అండి. ఓకే. ఈ సంవత్సరం అవిటెట్ చేశాను నేను. అవునండి. అయితే నాకు ఇంటర్వ్యూ కూడా అయింది. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ కటప్ లో స్టేట్ డివైడ్ వల్ల మాకు ఈ సంవత్సరం ఎక్సర్విస్మెన్ కటప్ ఎక్కువ, నేను ఫైనల్ దీంట్లో రాలేదండి. ఓకే. అదేంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం టైర్ 1 ఫైనల్ పెడుతున్నారు. దాంట్లో మోడల్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా యాక్చువల్గా కొత్త సబ్జెక్టులు ఏమీ ఇంట్రడ్యూస్ అవ్వట్లేదు రామారావు గారు. మనకి మెయిన్ ఎగ్జామ్స్లో ఏదైతే ఉన్నాయో, అంటే ఇంతకుముందు మీరు రాసినటువంటి PO4లో కానీ క్లర్క్ 4లో కానీ రాసిన సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ దీంట్లో కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు 2 గంటల ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు ఆ ఎగ్జామ్ని గంటకి కుదించడం జరిగింది, ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది. దాంట్లో రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ అనే 3 సబ్జెక్టులే ఉంటాయి. కొత్త సబ్జెక్టులు అయితే ఏమీ రావట్లేదండి. ఓకే రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు అనుష అండి. అనుష, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ సందేహాన్ని అడగండి. శ్రీధర్ గారు ఉన్నారు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. నేను రీసెంట్ గా డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది సార్, బీకామ్. ఓకే. ఫస్ట్ క్లాస్ వచ్చి అంటే ఓసీ కేటగిరీకి తక్కువ అంటున్నారు కదండి బ్యాంక్? లేదమ్మా, అన్ని కేటగిరీలకి సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మామూలుగా రాజ్యాంగంలో ఉన్నటువంటి దీని ప్రకారం 50% అనేది జనరల్ కేటగిరీకి వస్తుంది. మిగతా ఈ పర్సంటేజ్లు ఉన్నాయి. ఏ కేటగిరీకి అయితే ఆ కేటగిరీ పర్సంటేజ్లు ఉన్నాయి. ఓసీకి తక్కువ అంటూ ఏమి ఉండవు అమ్మా. అన్ని ఉద్యోగాలకి ఏ రకంగా అయితే అవకాశాలు ఉన్నాయో ఈ బ్యాంకింగ్ రంగంలో కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్ని కేటగిరీలకి కూడా. ఓకే సార్, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు? జయరామ్. జయరామ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి. ఓకే, మీ సందేహాన్ని అడగండి జయరామ్. శ్రీధర్ గారు ఉన్నారు. ఓకే జయరామ్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. టైర్ 1 ప్రయత్నం చెప్పారు కదా, క్లర్క్ POకి ఇది RRB కూడా ఉంటుందా? RRBకి ఈ సంవత్సరం క్లర్క్ POనేనా? ఓన్లీ IBPS క్లర్క్, IBPS POకి మాత్రమే ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ అండి. RRB క్లర్క్కి కానీ RRB POకి కానీ ఈ సంవత్సరానికి ఉండవండి. ఓకే. ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది RRB క్లర్క్కి POకి రెండింటికి ఉండదండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో హలో సార్. చెప్పండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నా పేరు నవీన్ మ్యామ్. రవి గారు ఎక్కడ? ఓకే, శ్రీధర్ గారు ఉన్నారు. మీ సందేహాన్ని అడగండి రవి గారు. హలో సార్, బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని ఫ్యూచర్ లో అంటారని చెప్తున్నారు. యాక్చువల్గా ఇది అందరూ అనుకునేదే తప్పించండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుని ఎవరూ కాదంటానికి అవకాశం లేదు. అక్కడ ఉండేటటువంటి నోటిఫికేషన్లో ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ అని ఉంటుంది. బీటెక్ వాళ్ళు కూడా దీనికి పూర్తిగా అర్హత ఉంది. మీరు ఏ రకమైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవకాశాన్ని తీసేయడానికి మన భారత రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారం అవకాశం లేదు. ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. ఓకే రవి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే మా, మీ పేరు చెప్పండి. నా పేరు పారిజాత, బాంబే నుండి మాట్లాడుతున్నా మేడం.
ఓకేనమ్మా, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. శ్రీధర్ గారు ఉన్నారు, మీ సందేహాన్ని అడగండి అమ్మా. సరే మేడం. హలో చెప్పండి అమ్మా. హలో సార్. చెప్పండి అమ్మా. సార్ నేను బాంబే నుండి మాట్లాడుతున్నా, పారిజాత. ఓకే సార్ 10th స్టడీ చేసిన, జాబ్ కోసం చేయాలనుకుంటున్నా, చేయొచ్చు సార్? 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో అయితే ఉద్యోగ అవకాశాలు ఏం లేవమ్మా. కనీసం డిగ్రీ పూర్తయి ఉండాలి. కానీ ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎగ్జామ్ రాయడానికి ఎస్ఎస్సిలో అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మల్టీ టాస్కింగ్ అనేటటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ మీకు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం 2016 ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుంది. 2015 డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుందండి దానికి. ఓకేనమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ మరి ఇందాక అన్నట్టుగా ప్రిలిమినరీ ఎగ్జామ్, సో 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 మార్క్స్ ఉండే ఎగ్జాము అది 1 అవర్ ఉంటుందండి. దాంట్లో ఉండేటటువంటి సబ్జెక్టులు ఏంటంటే ఇంగ్లీష్ 30 మార్కులకి ఇంగ్లీష్ ఉంటుంది, 35 మార్క్స్కి వచ్చేటప్పటికి రీజనింగ్ ఉంటుంది, 35 మార్క్స్ అర్థమెటిక్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ పూర్తిగా అర్హత సాధించడానికి ఉండేటటువంటి ఎగ్జామే తప్పించి దీంట్లో వచ్చినటువంటి మార్కుల్ని ఉద్యోగం ఇవ్వడానికి ఉపయోగించేటటువంటి మార్కుల్లో ఈ మార్కులు అనేవి కలపబడవండి. ఇది జస్ట్ ప్రిలిమినరీ అనేది ఎందుకు పెడుతున్నారు అంటే ఈ వచ్చినటువంటి టెక్నాలజికల్ చేంజెస్ అంటే అన్ని ఎగ్జామ్లు ఆన్లైన్ అయినాయండి. ఈ ఆన్లైన్ విధానంలో ప్రాక్సీ ఇన్ ద సెన్స్ ఒకళ్ళ బదులు ఒకళ్ళు రాయించే దాన్ని అవాయిడ్ చేయడం కోసం గాను ఏం జరుగుతుందంటే బయోమెట్రిక్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇన్ని లక్షల మందికి బయోమెట్రిక్ పెట్టడానికి అవకాశం లేక కొద్దిమంది అంటే మెయిన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టి 1:20 చొప్పున సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే సార్, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు సార్. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సంతోష్. సంతోష్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి. ఓకే, మీ సందేహాన్ని అడగండి సంతోష్. శ్రీధర్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సంతోష్ గారు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు. ఓకే, అంటే సింగిల్ సిట్టింగ్ లో డిగ్రీ కట్టిన వాళ్ళకి కూడా రాయడానికి అవుతుందా సార్? లేదండి, సింగిల్ సిట్టింగ్ డిగ్రీకి ఛాన్స్ లేదండి. 3 ఇయర్ గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలండి. ఓకే సార్, అంటే ఇప్పుడు మేబీ ఇయర్ అకాడమిక్ 10+2 అంటే అక్కడ ఉన్న క్వాలిఫికేషన్ 10+2+3 అంటారండి. అంటే 10th క్లాస్ చదివి ఉండాలి, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదివి ఉండాలి, డిగ్రీ 3 సంవత్సరాల కోర్సులు చదివి ఉండాలండి. అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివినా పనికి వస్తుంది కానీ సింగిల్ సిట్టింగ్ డిగ్రీలు అనేవి పనికిరావండి దీనికి. ఓకే సార్, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? రాంబాబు, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే రాంబాబు, మీ సందేహాన్ని అడగండి. శ్రీధర్ గారు ఉన్నారు. అండ్ ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సివిల్ ఇంజనీర్ వాళ్ళకి కాల్ఫర్ చేశారు కదండి. అవునండి. నేచర్ ఆఫ్ జాబ్ ఎలా ఉంటుందండి? దీని తర్వాత ఏమో దాని పే ప్యాక్ ఏంటండి? యాక్చువల్గా ప్రొబేషనరీ ఆఫీసర్కి ఏ రకమైనటువంటి పే ప్యాక్ ఉంటుందో అదే ప్యాకేజ్ ఉంటుందండి. అంటే ప్రొబేషనరీ ఆఫీసర్కి యాక్చువల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 42,000 రూపీస్ శాలరీ వస్తుంది. తర్వాత ఇన్సెంటివ్స్ అన్నీ కలిపితే మొత్తం 72,000 రూపాయల శాలరీ వస్తుందండి. అదే ప్యాకేజీ దీనికి కూడా కంటిన్యూ అవుతుందండి. అయితే మీరు దేని ద్వారా అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్కి అప్లై చేస్తే మీ జాబ్ నేచర్ సివిల్ ఇంజనీరింగ్ నేచరే అవుతుంది తప్పించి రెగ్యులర్ ప్రొబేషనరీ ఆఫీసర్ డ్యూటీలు ఉండవండి. ఓకే రాంబాబు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు జి రవీంద్ర బాబు, ఎర్రగుంట, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మేడం. రవీంద్ర బాబు గారు, మీ సందేహాన్ని అడగండి. శ్రీధర్ గారు ఉన్నారు. మేడం మా అమ్మాయి సెకండ్ ఇయర్ డిగ్రీ అయిపోయింది. చెప్పండి. డిగ్రీ అయిపోయింది సార్. చెప్పండి. ఇప్పుడు రవీంద్ర బాబు గారు అనుకుంటుంది సెకండ్ ఇయర్ వాళ్ళకు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి రవీంద్ర బాబు గారు. టీవీ వాల్యూమ్ తగ్గించాం మేడం. ఇప్పుడు బ్యాంకింగ్ కోచింగ్ సెకండ్ ఇయర్ డిగ్రీ వాళ్ళకు ఉంటుందా లేదా సార్? ఆ కోచింగ్ తీసుకోవటం ఏ టైంలో అయినా తీసుకోవచ్చు అండి. కానీ వీళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి 21 సంవత్సరాల వయసు నిండిన తర్వాత మాత్రమే పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాము. రాము గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బళ్ళారి నుంచి. ఓకే, మీ సందేహాన్ని అడగండి. శ్రీధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి రాము గారు. నాది 10th కర్ణాటకలో రెగ్యులర్ అయింది సార్. ఓకే. డిప్లొమా మెకానికల్ పాలిటెక్నిక్ అప్పుడు సార్ మీరు. ఓకే. అది రెగ్యులర్ అయింది సార్ కర్ణాటకలో బళ్ళారిలో. ఓకే. ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనంతపూర్లో హెచ్కే యూనివర్సిటీ ఉంది సార్. ఓకే. దాంట్లో డిగ్రీ చేశాను సార్. ఓకే. ఓకే. నేను దానికి అప్లై చేసుకోవచ్చు సార్? చేసుకోవచ్చు అండి. దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదండి. ఇంటర్మీడియట్ డిప్లొమా అనేది ఇంటర్మీడియట్కి సమానమైనటువంటి కోర్సు కాబట్టి
డిగ్రీ కూడా చదువుతున్నారు కాబట్టి అది డిగ్రీ 3 సంవత్సరాల కోర్స్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్గా అవకాశం. ఎస్కే యూనివర్సిటీ ఇది 3 సంవత్సరాల కోర్సే కాబట్టి మీకు అవకాశం ఉందండి. డిప్లొమా ప్లస్ ఇంటర్మీడియట్ అవునండి అవునండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ మరి మీరు ఇందాక ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి చెప్పారు, మరి మెయిన్ ఎగ్జామ్ కూడా ఉంది. మెయిన్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటేనండి 200 మార్కులకి 2 గంటల టైం ఉంటుందండి. దానికి పూర్తిగా ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఆన్లైన్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈ 2 గంటల ఎగ్జామ్లో ఐబీపీఎస్ ఎగ్జామ్లో అయితే 5 సబ్జెక్టులు ఉంటాయండి. రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, జీకే, కంప్యూటర్స్ అనేటటువంటి 5 సబ్జెక్టులు ఉంటాయండి. 5 × 40 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. ఓకే సార్. సార్ మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో చెప్పండి మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. రామ్ కుమార్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిత్తూరు డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, శ్రీధర్ గారు ఉన్నారు, మీ సందేహాన్ని అడగండి. చెప్పండి మేడం. చెప్పండి సార్. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ కంప్లీట్ అయ్యింది సార్. ఓకే. నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేయాలంటే ఫుల్ కన్ఫ్యూజ్ గా ఉంది సార్. ఈ సైడ్ బ్యాంక్ సెక్టర్ ఉంది, క్రిమినల్ కి ప్రిపేర్ అవుతా ఉంటే దానికి కోచింగ్ సెంటర్ లో అంతా ఎక్కువ అవుతుందంటారు. దానివల్ల ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అలాంటివి ప్రిస్టీజియస్ కమ్ సంబంధించింది సార్. అది ఓకే. అలాంటి వాటి మీరు ప్రిపేర్ అంటే మా వల్ల అవుతుందా అనేసి. డెఫినెట్గా అవుతుందండి. ఏ మనిషి సాధించలేదంటూ ఏమీ లేదండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకోవద్దు. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ అయిన వాళ్ళు చక్కటి చిన్న చిన్న పల్లెటూరుల్లో మున్సిపల్ స్కూల్స్లో చదువుకున్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఎప్పుడు కూడా ఏం పోయినా మనం తిరిగి సంపాదించుకోగలం, కానీ ఆత్మస్థైర్యం అనే దాన్ని సాధించలేము అనే భయం ఏ రోజున రానికుండా ఏ కోర్స్ చేసినా సరే, వాట్ ఎవర్ ద కోర్స్, మీరు ఐఏఎస్కి ప్రిపేర్ అయినా, ఐపీఎస్కి ప్రిపేర్ అయినా, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి, సాధించగలను అనే ధైర్యంతో. ఓకేనండి. సార్ మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు శివశంకర్ అండి. శివశంకర్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిడిమూల నుంచి మాట్లాడుతాం. ఓకే, మీ సందేహాన్ని అడగండి. శ్రీధర్ గారు ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి, శివశంకర్ గారు చెప్పండి. ఇప్పుడు డిగ్రీ అయిపోయిందండి. ఓకే. నెక్స్ట్ బ్యాంక్ జాబ్లు పెట్టుకోవడానికి కోచింగ్ పెట్టినాను. మామూలుగా నోటిఫికేషన్లు ఎప్పుడు పడతాయి? యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ ఉందండి. దీని తర్వాత ఎస్బీఐ క్లర్క్ ఒకటి వస్తుందండి. ఏ మంత్? యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఎస్బీఐ పిఓ కానీ స్పెషలిస్ట్ ఆఫీసర్ కానీ జూన్లో ఎగ్జామ్ ఉందండి. నెక్స్ట్ జూలై, ఆగస్టులో ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ సెప్టెంబర్కి వచ్చేటప్పటికి ఐబీపీఎస్, ఆర్ఆర్బీ క్లర్క్, ఆర్ఆర్బీ పిఓ ఉన్నాయండి. అక్టోబర్లోనేమో ఐబీపీఎస్ క్లర్క్ పిఓ ఎగ్జామ్ ఉంది. అదేవిధంగా డిసెంబర్లో ఐబీపీఎస్ క్లర్క్ ఉందండి. ఇట్లా ఈ సంవత్సరం అంతా ఉద్యోగాల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళకి సువర్ణ అవకాశాలు ఉన్నాయండి దీంట్లో ఈ సంవత్సరం. ఓకే సార్. సార్ మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నేను నందిగారి ఫోన్ చేస్తున్నాను మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మా పేరు వెంకటకృష్ణ మేడం. ఓకే, కృష్ణ గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సందేహాన్ని అడగండి. నేను బయటకు వచ్చేసాను మేడం పూర్తిగా. ఓకే, శ్రీధర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. చెప్పండి. హలో సార్, ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ రాయాలంటే ఐబీపీఎస్ ఎగ్జామ్ అని అడుగుతున్నారు అంటే అది ముందుగా రాసే ఎగ్జామ్ సార్? ఐబీపీఎస్ ఎగ్జామ్ అనేది బ్యాంక్ ఉద్యోగం పొందడానికి రాసేటటువంటి పరీక్షనండి. అది అంటే ఆ ఒక్క ఎగ్జామ్ రాస్తే బ్యాంక్ పోస్ట్ ఎలిజిబిలిటీ అన్నమాట సార్? అంటే ఉద్యోగం వచ్చేసిద్దా? లేదండి, 2 ఎగ్జాములు రాయాలండి. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటాయండి. ఐబీపీఎస్లో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్కి అర్హత వస్తుంది. మెయిన్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాలండి. అంటే మొత్తం 3 స్టెప్లు ఉంటాయండి మొత్తం ఈ ఎగ్జామ్. 3 ఎగ్జామ్స్ కోచింగ్ తీసుకోవాల్సిందేనా సార్? లేదండి, సిలబస్ అంతా మొదటి పేపర్ టైర్ 1కి టైర్ 2కి కూడా సేమ్ సిలబస్ అండి, ఒకే కోచింగ్. అదేవిధంగా ఇంటర్వ్యూకి నామినల్గా కోచింగ్ తీసుకుంటే సరిపోతుంది, అంతేగాని దీనికి విడివిడిగా అంటూ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. అంతా కలిపి తీసుకొని సరిపోతుంది. అంతేనండి. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మరి మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు? మేడం నా పేరు అశోక్ అని. అశోక్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం కర్ణాటక రాయచూరు నుంచి. ఓకే, శ్రీధర్ గారు ఉన్నారు. అశోక్, మీ సందేహాన్ని అడగండి. ఓకే సార్. అశోక్ గారు చెప్పండి. సార్ నాది ఇప్పుడు సెకండ్ ఇయర్ జరుగుతూ ఉంది సార్. ఓకే. ఆఫ్టర్ 2 years నాది 2017లో అయిపోతుంది సార్ కోర్సు. ఓకే. తర్వాత మాకు బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉంటుంది సార్? వేకెన్సీ ఉంటుందా? యాక్చువల్గా మీరు న్యూస్ పేపర్లు కనుక ఫాలో అయ్యేటట్టయితే ఒక 5 రోజుల క్రితం మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓ చక్కటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారండి.
ఇప్పుడు ఉన్నటువంటి ఇండియాలో ఉన్న ప్రజలందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇంకొక 20 సంవత్సరాలు పడుతుందని చెప్పారట. ఆయన చెప్పినటువంటి మాట అది. అంటే ఎంత తక్కువ వేసుకున్నా ఇంకొక 15 నుంచి 20 సంవత్సరాల పాటు ఈ బ్యాంకింగ్ రంగం అనేది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. బ్యాంకింగ్ రంగం ఏ రోజైతే అభివృద్ధి జరుగుతూ ఉందో ఈ ఉద్యోగాలు అనేవి ఖచ్చితంగా వస్తూనే ఉంటాయండి. ఏమండి 25 ఇయర్స్ సార్ అది ఆల్రెడీ ఏజ్ అయిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా 30 సంవత్సరాల వరకు బ్యాంకింగ్ సెక్టార్లో ఎంట్రీకి అవకాశం ఉందండి, జనరల్ కేటగిరీకి అయితే. ఓకే సార్. సార్ మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు లత అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు లత గారు? రాజమండ్రి నుంచి. ఓకే, మీ సందేహాన్ని అడగండి. శ్రీధర్ గారు ఉన్నారు. లత గారు నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి లత గారు. నాకు ఏజ్ 31 సార్. ఓకే. బిఏ చేశానండి. ఓకే. నాకు ఇప్పుడు రాసుకోవడానికి బ్యాంక్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందండి? అంటే కేటగిరీ ఏంటమ్మా మీది? బీసీ అండి. ఓబీసీ వాళ్ళకి 33 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉందమ్మా. పిఓ ఎగ్జామ్ మాత్రమే రాయడానికి అవకాశం ఉంది మీకు. ఇంకోటి సార్, నేను ఇప్పటి వరకు డిఎస్సికి ప్రిపేర్ అయ్యానండి. ఇప్పటి వరకు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వలేదు. ఓకే. ఇప్పుడు నుంచి ప్రిపేర్ అవ్వాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలండి? ఏం లేదమ్మా, దాంట్లో ఉండేటటువంటి 6 సబ్జెక్టులు. యాక్చువల్గా డిఎస్సి దీనికి అసలు ఏ రకమైనటువంటి మ్యాచ్ అవ్వదు. కొత్తగా 6 సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, జీకే, కంప్యూటర్, మార్కెటింగ్. ఈ 6 సబ్జెక్టులు ప్రిపేర్ అయితే కనుక ఏ బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా రాయడానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్. ఓకే లత గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు హేమలత. హేమలత, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తాళూరు. తాళ్ళూరు. ఓకే అమ్మా, శ్రీధర్ గారు ఉన్నారు. మీ సందేహాన్ని అడగండి. హేమలత చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి అమ్మా హేమలత గారు. నాది బీకామ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఫర్దర్ స్టడీస్ కోసం ఇంగ్లీష్ అంటే కొంచెం వీక్. ఓకే. అయితే బ్యాంక్ జాబ్స్ అన్ని ఇంగ్లీష్ లోనే ఉంటాయి కదా? అది యాక్చువల్గా చెప్పండి అమ్మా. హేమలత, మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకుని మాట్లాడండి అమ్మా. తగ్గించాను, బయటనే ఉన్నాను ఆల్రెడీ. చెప్పండి. చెప్పండి అమ్మా. నేను ఇంగ్లీష్ పూరు కొంచెం. ఆ ఎగ్జామ్ రాయటంలో భయం ఉందంటారు, అంతే కదమ్మా? దీంట్లో చాలా సింపుల్ ఇంగ్లీష్ ఉంటుందమ్మా. మీరు చిన్న వయసులో నేర్చుకున్నటువంటి ఏది 7-8 తరగతిలో నేర్చుకున్న ఇంగ్లీష్ స్టాండర్డ్స్ సరిపోతాయమ్మా దీనికి. అంతే తప్పించి హై స్టాండర్డ్స్ అయితే ఏముండవు క్వశ్చన్లు. ఓకే హేమలత. సో సార్ మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. నా పేరు సతీష్ మేడం. సతీష్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సతీష్, మీ సందేహాన్ని అడగండి. శ్రీధర్ గారు ఉన్నారు. చెప్పండి సతీష్. నమస్తే సార్. నమస్తే అండి సతీష్ గారు, చెప్పండి సార్. నేను ఆల్రెడీ ఐబీపీఎస్ పిఓ రాశాను సార్. ఓకే. అంటే నాది ఎగ్జామ్ కొంచెం ఇంగ్లీష్ కొంచెం డౌట్గా ఉంది సార్. ఏది ప్రిపేర్ అవ్వాలో కొంచెం చెప్తారా సార్? యాక్చువల్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మనం రోజు చక్కగా హిందూ న్యూస్ పేపర్, ఏదైనా న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ హిందీలో అయితే కొంత తేలిగ్గా ఉంటుందండి లాంగ్వేజ్. ముందు ఆ సెంటెన్సులు చదవటం, దాని మీనింగ్ అర్థం చేసుకోవటం కనుక ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే ఆ రోజుకి డెఫినెట్గా సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. ఓకే సార్. ఓకే. ఓకే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? సుధాకర్ మేడం, సత్తెనపల్లి. సుధాకర్ గారు, ఓకే, మీ సందేహాన్ని అడగండి. శ్రీధర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నేను బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్ ఆల్రెడీ. ఓకే. అయితే నేను ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్ పనిచేయాలి సార్ ఈ మధ్య. అవునండి. నేషనల్ మిషన్. అవును. వాటిల్లో ఇన్సూరెన్స్ సంబంధించి జనరల్ అవేర్నెస్ లో ఆ బిట్స్ కొంచెం డిఫరెంట్, బ్యాంకింగ్ తో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అవునండి. అది ఎక్కడి నుంచి, ఆ మ్యాటర్ ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకోవాలి, అది ఎక్కడ దొరుకుతుందని క్లియర్ గా ఐడియా లేదు సార్ కొంచెం. యాక్చువల్గా అండి ఈ ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించినటువంటి జనరల్గా మనకి బిజినెస్ లైన్ న్యూస్ పేపర్ ఉంటుంది. బిజినెస్ లైన్ న్యూస్ పేపర్లో ఈ పూర్తి సమాచారం దొరుకుతుందండి మనకి ఇన్సూరెన్స్ రంగం గురించి కూడా. ఇన్సూరెన్స్ గురించి మ్యాగజైన్స్ గా అంటే చెప్తారు సార్. మ్యాగజైన్లు ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ మ్యాగజైన్స్ అన్నిట్లోనూ ఇన్సూరెన్స్ రంగం గురించి వస్తుంది. కానీ రెగ్యులర్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే దీంట్లో బిజినెస్ లైన్ దాంట్లో అయితే రెగ్యులర్ అప్డేట్స్ దొరుకుతాయండి మీకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాల్. సార్ మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి.
నా పేరు అనుష అండి. అనుష ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి. ఓకే అనుష, మీ సందేహాన్ని అడగండి. శ్రీధర్ గారు ఉన్నారు. నమస్తే సార్. టీవీ వాల్యూమ్ తగ్గించుకుని మాట్లాడండి అనుష. నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా అనుష. అంటే ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ అక్కడ బాగున్నాయి ఇక్కడ బాగున్నాయి అంటున్నారు సార్. అంటే ఎక్కడ బాగుందో ఒకసారి చెప్తారా సార్? అమ్మ, మీకు దగ్గరలో అందుబాటులో అంటే ఎఫర్డబిలిటీ ఒకటి చూసుకోవాలి. అదేవిధంగా మీకు దగ్గరలో అందుబాటులో మీరు ఉన్నటువంటి ప్లేస్ నుంచి అక్కడ లోకల్గా ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు ఎంపిక చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందమ్మా. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అనుష. సార్ మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి అమ్మా. దేవి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే దేవి గారు, మీ సందేహాన్ని అడగండి. శ్రీధర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి అమ్మ దేవి గారు. అది నేను బిఎడ్ చేశానండి. బిఎడ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చేశానండి. ఓకే. నా ఏజ్ 31 అండి. ఓకే. అదే నేను బ్యాంక్ ఉద్యోగానికి ఎలిజిబుల్ అండి. మీ కేటగిరీ ఏంటమ్మా? బీసీబీ అండి. ఓబీసీ వాళ్ళకైతే బ్యాంక్ క్లర్క్ ఎగ్జామ్ రాయడానికి 31 సంవత్సరాల వరకే ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే పిఓ ఎగ్జామ్ అయితే 33 సంవత్సరాల వరకు రాయొచ్చమ్మా. అంటే అయితే కోచింగ్ తీసుకుంటే మనకి ఆటోమేటిక్ గా ఏమన్నా గెయిన్ చేయాలన్నమాట? డెఫినెట్గా చేయొచ్చమ్మా. ఓకే సార్. ఓకే సార్ మరి ప్రెసెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందా సార్? యాక్చువల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ ఉద్యోగానికి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఓకే సార్. ఆ నోటిఫికేషను ప్రస్తుతం ఉంది. దానికి 21 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళు అయి ఉండాలి. 1/4/2015కి 21 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అదేవిధంగా డిగ్రీ అయిపోయిన వాళ్ళు అర్హులే. డిగ్రీ మొన్న ప్రజెంట్ ఫైనల్ ఇయర్ రాసినటువంటి విద్యార్థులు కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత ఉంది. కాకపోతే ఈ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి వచ్చినటువంటి డిఫరెన్స్ ఏంటంటే ప్రిలిమినరీ మెయిన్స్ చేయటం జరిగింది. దాని గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేశాము. అదేవిధంగా 21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలకి 72,000 రూపాయలు సంపాదించడానికి, అది కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో సంపాదించడానికి అతి మంచి అవకాశం అండి. సార్ దీని గురించి తెలుసుకుందాం సార్. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి సార్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. అమ్మా నా పేరు దివేశ్వరమ్మ. సార్ టీవీ వాల్యూమ్ తగ్గించండి, కాల్ కట్ అయిపోతుంది. హలో, ఓకే సార్ చెప్పండి సార్. ఈ 21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్టూడెంట్స్ 72,000 రూపాయలు జీతం అనేటప్పటికీ ఇంత మంచి అవకాశం ఎక్కడ కూడా ప్రభుత్వ రంగంలో అంటే పబ్లిక్ సెక్టార్లో అవనివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్లో అవనివ్వండి, ఇంత జీతం వచ్చేటటువంటి ఉద్యోగాలు ఆల్మోస్ట్ లేవని చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ కూడా రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ 2015 సంవత్సరంలో ఇప్పటికీ వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రకారం 6 నోటిఫికేషన్లు ఆల్రెడీ ఉన్నాయండి. వీటితో పాటుగా ఇంకొక ఈ బ్యాంకులు అవనివ్వండి, ఇన్సూరెన్స్ సెక్టార్ అవనివ్వండి, రావడానికి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్లు 2015 డిసెంబర్ లోపు 40 నోటిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే సార్ మరి రాబోయే కాలంలో కూడా మనకి ఈ బ్యాంకింగ్ రంగంలోనే ఉపాధి అవకాశాలు వెల్లువెత్తే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు మన ప్రధానమంత్రి గారి మాటలనే బేస్ చేసుకుంటే మనకి 20 సంవత్సరాల పాటు ఈ అవకాశాలు ఇదే విధంగా ఇంకా పెరుగుతూనే ఉంటాయి తప్పించి తగ్గేటటువంటి అవకాశాలు ఏమి మాత్రం లేవండి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఏంటంటే యాక్చువల్గా 1980స్లో బ్యాంకింగ్ రంగంలో రిక్రూట్మెంట్ బాగా గట్టిగా జరిగిందండి. కానీ అది ఇప్పుడు వాళ్ళందరూ కూడా అప్పట్లో జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా రిటైర్ అవటం గత 2 సంవత్సరాలుగా మొదలై ఇంకొక 5 సంవత్సరాల లోపు ఆల్మోస్ట్ బ్యాంకుల్లో పాత స్టాఫ్ అందరూ రిటైర్ అయిపోతున్నారండి. ఈ రిటైర్మెంట్లు ఫుల్ఫిల్ చేయడానికి ఒకటి, అదేవిధంగా కొత్తగా పెడుతున్నటువంటి స్కీమ్స్ అంటే ఎల్పిజి కనెక్షన్ ఉన్న ప్రతి మనిషికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అదేవిధంగా ప్రతి విద్యార్థికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇటువంటి మార్పులతో విద్యార్థులందరికీ కూడా మంచి అవకాశాలు దొరకడానికి ఛాన్స్ ఉంది. ఓకే శ్రీధర్ గారు, మరి ఈరోజు మన యువత భవితలో బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించి చక్కటి సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీధర్ గారు.